నేను చాలా నేషనల్ వరకు వెళ్ళాను. ఆడుదాం అలా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు సిఎస్కి కూడా వెళ్దాం అనుకుంటాను. మా టికెట్లు దొరకండి, మ్యాచ్కి వెళ్దాం. టికెట్లు దొరకపోవడం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటయ్యవరు తెలుసుకోబోతున్నాం. అతను పుట్టింది వెస్ట్ ఇండీస్లో అయినా సరే మన తెలుగు దేశాల్లో బాగా స్థిరపడ్డాడు. తెలుగు కూడా బాగా మాట్లాడగలుగుతున్నాడు. మరి ఈ వ్యక్తి ఇలా అవ్వడానికి కారణం ఏమిటో అతన్ని అడిగి తెలుసుకుందాం రండి. అదే నేను చెప్పినటువంటి వ్యక్తి ఈయనండి. చూసారా, మనిషి చూస్తే ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాడో. ఇలా అవ్వడానికి కారణం ఈయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ నవీన్ గారు, హౌ ఆర్ యూ? నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? కళ్ళు తెంగేటండి, కూర్చున్నాను కదండి. ఓకే ఓకే, కోప్పడకండి. చూశారు కదండి అతని మానసిక పరిస్థితి. మరి ఈయన ఇలా అవ్వడానికి గల కారణం ఇప్పుడు ఈయన అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి, మీరు ఎందుకు ఇలా అయిపోయారు? మోసాలు చేస్తారు సార్. ఓకే ఓకే, కూల్ కూల్, ఏడవకండి. ఓకే నవీన్ గారు, మీరు వెస్ట్ ఇండీస్లో పుట్టి ఇక్కడ స్థిరపడడానికి గల కారణాలు చెప్పగలరా? మేము పుట్టింది వెస్ట్ ఇండీస్లో, అది మాట వాస్తవమే సార్. కానీ మాకు గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రలో భూమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము ఓకే అందరూ సంబరాల్లో మునుగు తెలిగాడు. సంక్షేమంగా అగ్రవర్ణ పేదలు కొత్త పార్లమెంటు భవనానికి విశాఖ ఉక్కు. ఓకే 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 చూశారు కదండి, మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈయనకి ఎంత చక్కగా సమాధానం చెప్తున్నారు. మరి ఈయన స్టడీస్ గురించి, ఈయన చదువుల గురించి ఈయన అడిగి తెలుసుకుందాం. చదువులు బాగా చదువుకున్నాను, చాలా బాగా చదివాను, చాలా బాగా చదువుకున్నాను. ఇంకా 10th ఫెయిల్ అయిపోయాను సార్. 10th ఫెయిల్ అయిపోయినా కదా, ఎలాగైనా డిగ్రీ పాస్ అవ్వాలనుకున్నాను సార్. డిగ్రీ పాస్ అవ్వాలనుకున్నాను కానీ చాలా బాగా చదువుకున్నాను సార్, చాలా బాగా చదువుకున్నాను. ఇంకేంటంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేయలేదు, చాలా బాగా చదువుకున్నాను. కానీ జాయిన్ చేస్తే బాగా చదువుకున్న అభిప్రాయం. జాయిన్ కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ. ఓకే, మరి మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? మా పేరెంట్స్ చిన్నప్పుడే నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే. ఓ సారీ సార్, చిన్నప్పుడే చనిపోయారా? ఓ సారీ, చాలా వెరీ వెరీ సారీ. చిన్నప్పుడే చనిపోలేదు సార్. చిన్నప్పుడే నన్ను హాస్టల్ జాయిన్ చేశారు సార్. చిన్నప్పుడే మా పేరెంట్స్ చిన్నప్పుడు హాస్టల్ జాయిన్ చేయడం వల్ల నేను ఇలాగ తయారయ్యడం అని కారణం అనిపించేది సార్ నాకైతే. ఓకే ఓకే, మరి ముఖ్యంగా మీరు ఈ రోడ్ల పైన, ఈ బిల్డింగ్ల పక్కన ఇలా పడుకోవడానికి గల కారణం, మీరు ఇలా అవ్వడానికి గల కారణం చెప్పగలరా? ఏం చెప్తాను సార్? చెప్పండి. రూమ్ లో దిగితే రూమ్ ఓనర్ రెంట్ కట్టాలని వేధించాలి సార్. ఎక్కడ అడిగినా రూమ్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు కాదు. ఏంటి వాళ్ళ వల్ల నేను చాలా టార్చర్ అనిపించాను. దానివల్ల ఈ రోడ్ల మీద స్వచ్ఛంగా తిరుగుదామని అనుకుంటానండి. రూమ్ రెంట్స్ కట్టాలన్నా చాలా వేధించారు సార్. రూమ్ రెంట్స్ ఎలా కడతామండి మేము? రూమ్ ఫ్రీ అవ్వలేదు. ఎంత జనాభా ఉండి కూడా చెప్పండి. మీరు ఎంతవరకు ఇది న్యాయం? మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి సార్. అవునండి. ఓకే చూసారు కదండి,
ఈ రోజుల్లో రూమ్ రెంట్ కట్టలేని వాళ్ళకి రూములు కనీసం ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలా అవ్వడానికి గల కారణం చూస్తున్నాం, ఎదురుగా మీ ముందే ఉన్నాడు మనిషి, నిలువెత్తు నిదర్శనం. మరి మీరు లవ్ ఫెయిల్యూర్ వల్ల ఇలా అయ్యారని నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసం. మోసం చేస్తారు అందరూ. మోసం చేస్తారు. ఓకే, చూస్తున్నారు కదండి ఈయన ఎంత అలా కుమిలిపోయి ఏడుస్తుంటారు. ఎంతమంది మోసం చేస్తే గానీ ఈయన ఇలా వేడరు, ఇంత బాధపడరు. ఓకే, చెప్పండి నవీన్ గారు. ఒక అమ్మాయిని కాడ ప్రేమించాను సార్. కిన్నెర సాని నడక నీకెందుకే అంతటి ఎలక, నన్ను వదిలేస్తావా కడదాకా చాలా మోసం చేస్తాను సార్, చాలా మోసం చేస్తాను సార్. నాతో ఉండే తన పిల్లలతో తన మొగుడు తనను కొట్టించింది సార్. అంటే మీరు ప్రేమించింది ఒక పెళ్లి అయిపోయిన ఆంటీనా, పిల్లలతో ఉన్న ఆంటీనా? అవునండి, చాలా అన్యాయం ఏంటి నాకు చేశారు. ఓకే, మరి మీరు మోసపోవడానికి లవ్ అనేది ఒక కారణం అయితే ఫ్రెండ్స్ కూడా ఈయన్ని మోసం చేశారని చెప్పారు మొదట్లో. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా మోసం చేశారు? దొంగ నా కొడుకు సార్, అందరూ పచ్చిన దొంగ నా కొడుకు. డబ్బులు ఉంటే నా దగ్గర ఉండేవాడు, డబ్బులు లేకపోతే ఎవడు పట్టించుకున్నాడు కాదు సార్. నేను చాలా బాగా డబ్బులు సంపాదించాను సార్. నేను తెలుసుకున్నా బాధ అనిపిస్తుంది. ఎంత దొంగ కొడుకులు అంటే నన్ను డబ్బులు కప్పిస్తే నా నంబర్ బ్లాక్ చేసి నన్ను బెదిరించేవాళ్ళు సార్, నన్ను చంపడానికి వచ్చేవాళ్ళు సార్, మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు సార్. నన్ను చాలా బాధలు పెట్టేవాళ్ళు సార్ దొంగ నా కొడుకులు. వాళ్ళ ఫ్రెండ్స్ గా పుట్టడం ఇంత నాకు మామిడి రావట్లేదు సార్, నాకు మామిడి రావట్లేదు. ముఖ్యంగా రాఘవన్ అబ్బాయి ఉంటాడు సార్, నా 1700 ఇంకెవ్వలేదు సార్. ఇంకా రమణ ఆడు నా 1700 ఇంకెవ్వలేదు సార్. ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు సార్. ఇంకా లోకేష్ అని అబ్బాయి ఉన్నాడు సార్, ఆడ ఒక 1000 రూపాయలు ఇవ్వాలి సార్. వీళ్ళందరికి గవర్నమెంట్ నాకు డబ్బులు రప్పించలేక కోరుకుంటున్నాను సార్. వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి సార్ కన్ఫామ్గా. మరి చూసారు కదండి, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్ని మోసం చేశారు, ముఖ్యంగా రాఘవ, లోకేష్, రమణ అనే వ్యక్తులు. ఓకే, మరి ఫ్రెండ్స్ ఇదొక రీజన్ అయితే లవ్ స్టోరీ అని చెప్పారు కదా, మీ లవ్ స్టోరీ ఒకసారి చెప్తారు? చాలా సిన్సియర్ లవ్ చేశాను. ఎవరిని? చాలా సిన్సియర్ లవ్ చేస్తున్నాను. తను ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళేవాడు. తను కాలేజీకి వెళ్తే కాలేజీకి వెళ్ళేవాడిని. తను ఏ సినిమాకి వెళ్ళమని సినిమాకి నాది డబ్బులు లేకపోయినా ఏదో క్యాటరింగ్కి వెళ్ళి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించి తనకి అసలు వెళ్ళాను. కానీ తను ఇలా చేస్తుంది అసలు అనుకోలేదు. చాలా మోసం చేస్తున్నాను. పచ్చబొట్టు వేసుకోండి కానీ కనిపించదు రంగు వల్ల. చాలా వెరీ బ్యాడ్. ఎంత లవ్ చేసినంటన్నా చెయ్యి ఇప్పటికి 130 సార్లు కోసుకున్నా. చెయ్యి 130 సార్లు కోసుకునేదండి. తీసి చూడండి. చాలా మోసం చేస్తా అనుకోలేదు అన్న, చాలా మోసం చేస్తుంది. ఎంత అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించాను అన్న. నేను వాళ్ళ ఇంట్లో ఒప్పించాను, తర్వాత మా ఇంట్లో ఒప్పించాను. మా ఇంట్లో ఒప్పించిన తర్వాత తను బయటకు వచ్చాడు, అదొక వేరే రీజన్ అనుకున్నాను. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్న తర్వాత తన పెళ్లి చేశారన్న. అంటే తనకి ఎంత ఇష్టమని నన్ను ఊడడం అంటే పెళ్లి ఒప్పుకుంటే ఎంతగానో ఒప్పుకొని చూడన్న. అంతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉందట, గవర్నమెంట్ జాబ్ ఉంటే వెళ్ళిపోతారన్న. అలాగా ఒగిసి ఒక 10 సంవత్సరాలు ప్రేమించి ఉంటానన్న. నేను 10 సంవత్సరాలు ప్రేమించాను అంటే నువ్వు అర్థం చేసుకో. 2005 నుంచి నేను 2007 వరకు ప్రేమించాను. 10 సంవత్సరాలు కన్ఫర్మ్ అయ్యాం. ఓకే, మరి వీడికి పెళ్లి అయిపోయిన తర్వాత కనీసం ఒకసారైనా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేశారు? నేను పిచ్చోళ్ళన్న, తను లవ్ చేస్తే నేను పిచ్చోను. ఎంతలో పిచ్చోను అయ్యానంటే నిన్నే నమ్మి
చేశానే నేరం కల్లే తెరిచి వెలుతున్న నాకు జాబ్ వచ్చిందన్న, మంచి జాబ్ వచ్చింది. ఒక 5,000 శాలరీ, దాన్ని వాలంటీర్ అంటారు. మంచి జాబ్ అన్నది. గవర్నమెంట్ అంత గవర్నమెంట్ జాబ్ అనేవారు. మంచి కట్నం కూడా వచ్చిందన్న. కానీ తను ఎంత అసలు ఎలా చేయాలనిపించింది నీకు అసలు కనుక? బెదరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు నమ్మకాన్ని బెదరు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజులు జాబ్ ఉంటే మన సైడ్ ఉంటారు, లేకపోతే ఒంటరి బెదరు. నేను ఈ రోజు చెప్తాను, నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే నీకు 60 సంవత్సరాలైనా వెనక్కి వస్తారు. నీకు ఏ జాబ్ లేకపోతే అసలు నిన్ను పట్టించుకోరు బ్రదర్. ఇవన్నీ ఒట్టు నమ్మకాలు బ్రదర్. నేను చంపేసావే నన్నిలా చెప్పుకోలేనే. నాకు పెళ్లి అయిపోయిందన్న. పెళ్ళైందే ప్రేమించాను. పెళ్ళైందే ప్రేమించాలి. ఎలాగెళ్ళినా వెళ్ళిపోద్ది. మా ఆవిడ ఉంది, వెళ్ళిపోయిందా? వెళ్ళాలి కదా. తను ఎలాగెళ్ళిపోద్ది చెప్పన్నా? ఫస్ట్ తను నేనే పోసాను, నాకు జాబ్ వచ్చిందని. అది వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు ప్రేమ ఎక్కడ లేదన్న, జాబే. జాబ్ ఉంటే ఇంకా చెప్తాను బేరు, మన ఊర్లో నీకు జాబ్ ఉందా అందరిని వెనక్కొస్తారు, లేకపోతే ఎవరిని వెనక్కుంటారు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టావా నీ వెనక్కుంటారు. అంతే కదా, నీకు తెలిసే విషయం. డబ్బులు లేకపోతే ప్రపంచంలో వాల్యూ లేదన్న. డబ్బులు లేకపోతే లేదు లేదు అలా చెప్తాను ఆ విషయం. నిజమా? ఓకే, మరి మీరు మంచి ఆటగాడు అనేసి విన్నాను, మంచి క్రీడాకారుడు అంట. క్రికెట్లోనా? ఓకే, క్రికెట్లో మీరు ఆడుదాం ఆంధ్రాకి కూడా సెలెక్ట్ అయ్యారనేసి విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? నేనేం చెప్తానన్నా, నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడేవాడు అన్న. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాను కాదు, క్రికెట్ చాలా బాగా ఆడాను. ఎంట్లోనా? ఈ రోజులు అందరూ ఫ్రీ ఫైర్లు పబ్జీలు కలవడం కానీ నేను పుట్టినప్పుడు అయితే నన్ను 1929 పుట్టానన్న. 1929 పుట్టాను. 2005 నాకు 29 సంవత్సరాలు వచ్చాయన్న. ఓకే, ఎందుకంటే నాకు 29 పుట్టాను కాబట్టి 29 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఇంకా క్రికెట్ ఎంత బాగా ఆడిన అంటాను నేను బ్యాటింగ్ దిగితే అందరూ భయపడిపోయాను. అన్న ఈ అన్న దిగితే ఆయన భయపడిపోయాను అందరూ. కానీ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ భయపడిపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళని ప్రెజర్ పడుతుంది. ఇంకా ఓవర్లో 35 రన్స్ ఇచ్చాను. ఓవర్కి ఒక 35. తర్వాత నా పోటీగా పెంక్ అజయ్ తమ్ముడు అని ఆడకు 35 రన్స్ ఇచ్చాను. ఇలాగ నేను చాలా నేషనల్ వరకు వెళ్ళాను. ఆడుదాం ఆధార్ సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు సిఎస్కి కూడా వెళ్దాం అనుకుంటాను. మా టికెట్లు దొరకండి, మ్యాచ్కి వెళ్దాం. టికెట్లు దొరకపోవడం వల్ల నేను మెంటల్ డిస్టర్బ్ అయిపోయి రోడ్ల మీద పడిపోతాను. ఎవరైనా బీర్ ఇస్తే బీర్ తాగుతాను, బీర్ ఇవ్వకపోతే బుర్ర పగలు దిగుతానన్న. మాకు గట్టాలో చేయకండి. మీ గురించి ఇప్పుడు ఇలా బీర్ ఇచ్చారు కాబట్టి మేము మంచిగా బీర్ ఇవ్వకపోతే నేను బుర్ర పగలు దిగుదాం అనుకున్నాను. అంత పని చేయకండి. పక్కనంట పడుకుంటున్నారు కదా, నైట్ టైం మీకు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? నిద్ర పట్టకపోవడం ఏముండదన్న. ఒకవేళ నిద్ర పట్టకపోతే కానీ నేను కొట్టుకుంటున్నా. అంటే కొట్టుకోవడం అంటే ఇప్పుడు చాలా మంది చేస్తారు. ఒక 4-5 సార్లు రోజు కొట్టుకుంటున్నా. అది లేకపోతే అది ఇంకేమైనా కొట్టుకోవడం అంటే ఇప్పుడు ఇటీ బేర్లో కొడతానన్న. దాని వల్ల స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. మాకు క్లారిటీ చెప్పాలి కదా అన్న. ఇప్పుడు ఒక విషయం అన్నావు, కొట్టుకోవడం అంటే చాలా మంచిది అన్న. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఇప్పుడు ఇలా కొడతాము, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల. ఓకే, మరి చూసారు కదండి, ఈయన ఇలా అవ్వడానికి గల కారణాలు మనతో షేర్ చేసుకున్నారు. చాలా బాధాకరమైన విషయాలు. ముఖ్యంగా నేటి యువతరానికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా మోసపోవద్దు, ఇలా మోసపోయి పిచ్చోడు అయిపోయి బిల్డింగ్ వెనకదల గట పడుకోవద్దు. ఓకే, ఈయనకి ఎవరైనా ఆర్థికంగా డబ్బులు సాయం చేయాలనుకుంటే నెంబర్కి ఫోన్పే చేసేయండి. నెంబర్ కావాలంటే చెప్తాను.